ఇప్పుడు వచ్చి మనకి ఈ షెల్కి కానీ 2 హోల్స్ ఉంటుంది. అలాగే ఈ హోల్లో నుంచి మనము థ్రెడ్ ఎత్తుకొని ఈ హోల్లో నుంచి మనము నీడిల్ కిందకి దించేసుకోవాలి. చూడండి. మీరు వచ్చి సేమ్ కలర్ థ్రెడ్ కానీ ఎత్తుకోవచ్చు. నేను వచ్చి మీకు వీడియోలో తెలియాలి కాబట్టి ఇలాగ ఎత్తుకున్నాను. అలాగే మనము ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా కొంచెం ఓవర్ లాక్ అయి వచ్చే మరి ఒకదానిపైన ఒకటి వచ్చే మరి మనము పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే మనం చూసుకుంటా స్టిచ్ చేసుకోండి. రౌండ్ షేప్లో ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా కొంచెం అలాగా టచ్ అయ్యే మారుంటే సరిపోతుంది. అలాగే ఇది చూసుకోండి. ఒక సైడ్ వచ్చి కొంచెం పైకి ఉన్నట్టు ఉంటుంది, ఇంకొక సైడ్ వచ్చి కొంచెం లోపలికి ఉన్నట్టు ఉంటుంది. మనం వచ్చి ఇదే రైట్ సైడు కాబట్టి ఈ పక్కే మనం స్టిచ్ చేసుకోవాలి. మనము లాస్ట్ వన్ వచ్చి కొంచెం ఇలా కిందకు పోయే మారి పెట్టేసుకోవాలి. మనం స్టార్టింగ్ చేసుకున్నాం కదా, ఆ షెల్ కిందకు పోయే మారి పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఇది వచ్చి లాస్ట్గా మనం స్టిచ్ చేసినాము. ఇది వచ్చి ఫస్ట్ చేసాము. లాస్ట్ దానికి వచ్చి లాస్ట్ షెల్ పైన వచ్చి పైన రావాలి. అలాగే ఫస్ట్ స్టార్టింగ్ వేసుకున్నాం కదా, దానికి వచ్చి కింద సైడ్కి వచ్చే మరి పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోండి. అప్పుడు మనకి యాన్ స్టార్ట్ చేసాము, ఎక్కడ నుంచి ఎక్కడ ఎండ్ చేసామని తెలియదు. ఇప్పుడు వచ్చి మనం క్లిప్ స్టోన్ తీసుకోవాలి. దీనికి వచ్చి బ్యాక్ సైడు 4 హోల్స్ ఉంటుంది. ఫస్ట్ వచ్చి 2 హోల్స్లో నుంచి స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చి 2 హోల్స్లో నుంచి స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి, ఇటు సైడ్ అలాగే 4 సైడ్స్ హోల్ ఉంటుంది. మనం పెట్టేసుకొని
చూడండి అయిపోయింది, కంప్లీట్ చేసేసాము. ఇంతే, చూసారు కదా, ఈజీగా వేసేసుకోవచ్చు. అలాగే చాలా బాగుంటుంది, చూసారా.